నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. ప్రతి ఆదివారం కూడా వనితా టీవీలో 3:30 హెల్ప్ లైన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. బాధితులు ఎవరున్నా సరే, లేదంటే చట్టాల గురించి అవగాహన అంటే తెలుసుకోవాలనుకున్న వారు ఎవరైనా సరే లాయర్స్కి, మన వనితా స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు. లాయర్స్ ద్వారా సూచనలు సలహాలు తీసుకోవచ్చు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి వరకట్న వేధింపులు, అదేవిధంగా గృహహింస చట్టం గురించి. మరి గృహహింస చట్టం అనేది 2005లో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. మహిళలు, పెళ్ళైన మహిళలు భర్త లేదంటే భర్త బంధువుల ద్వారా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా కనుక హింసకు గురైతే ఈ యొక్క చట్టాలు అనేవి వాళ్ళని కాపాడతాయి అనమాట. అంటే వాళ్ళు ఈ చట్టం కిందకు వస్తారు, కేసు ఫైల్ చేస్తే వాళ్ళని రక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అంటే వీటి వల్ల ఈ చట్టాల వల్ల ఎంతో ఉపయోగం మహిళలకు కలిగింది. బట్ స్టిల్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈ చట్టాలు అనేవి అబ్యూస్కి గురయ్యాయి, అంటే మిస్యూజ్కి గురయ్యాయి అని చెప్పి వార్తలు వచ్చినాయి. అంటే మనం చూస్తే 2-3 సంఘటనలు రీసెంట్గా భర్తలు చనిపోవడం అనేది చూసాం మనం. మరి సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క సంఘటనలను చూసి ఈ యొక్క చట్టాలలో మార్పులు తీసుకురావాలి అన్నట్టు కామెంట్ చేయడం జరిగింది. మరి దీని గురించి మాట్లాడదాం. అండ్ అట్లనే గృహహింస చట్టం 498A, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇవి నిజంగానే మిస్యూజ్ అవుతున్నాయి వంటి విషయాలు తెలుసుకుందాం, మాట్లాడదాం. వీటన్నిటి గురించి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఈ పార్వతి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, అసలు ఈ గృహహింస చట్టం అంటే ఏంటి, దీని కింద ఎవరెవరిని రక్షించవచ్చు మనం? ఓకే, గృహహింస చట్టాన్ని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని అంటారమ్మా. ఇదే గృహహింస నుండి మహిళలకు రక్షణ చట్టం 2005 సంవత్సరంలో వచ్చిందనమాట. ఇది కేవలం సివిల్ చట్టం మాత్రమే. దీంట్లో బాధితురాలైన మహిళలు అంటే వారి కుటుంబ సభ్యుల నుండి, కుటుంబ సభ్యులు అంటే ఇక్కడ మెయిన్గా మేల్ ఫ్యామిలీ మెంబర్స్ నుండి హింసకు గురైనప్పుడు కోర్టును ఆశ్రయించి తగినటువంటి ఉపశమనాలు పొందవచ్చు అన్నమాట. మరి ఏ రకమైన హింసకు ఎదుర్కొన్నప్పుడు అనంటే ఫిజికల్ హెరాస్మెంట్ కానివ్వండి, మెంటల్ హెరాస్మెంట్ కానివ్వండి, ఎమోషనల్ హెరాస్మెంట్ కానివ్వండి, ఫినాన్షియల్ హెరాస్మెంట్ కానివ్వండి, ఈ రకరకాల మానసిక హింసలు మహిళలు ఎదుర్కొంటున్నారు. ఫిజికల్ అంటే మనకు అందరికీ తెలుసు, తాగొచ్చి కొట్టడము, తిట్టడము, హింసించడము. మెంటల్ హెరాస్మెంట్ అంటే భావోద్వేగపరమైనటువంటిది. అది ఆవిడను చీటి మాటికి సూటిపోటి మాటలతో బాధ పెట్టడము, బాడీ షేమింగ్ చేయడము, బ్లాక్మెయిలింగ్ చేయడము, తర్వాత ఆవిడ వీక్ పాయింట్స్ చూసి పిల్లలను కొట్టి ఆవిడను హింసించడము, ఇంట్లో ఫీజులు కట్టకుండా, తిండి తిప్పలకు సంబంధించినటువంటి వస్తువులు తీసుకురాకుండా, కరెంట్ బిల్స్ కట్టకుండా, అద్దెలు కట్టకుండా భార్యను మానసిక హింసకు గురి చేయడము, తద్వారా అది కూడా ఆర్థిక హింస కూడా అవుతుంది. ఆ రకంగా గురి చేయడం ఒకటి. ఇంకొకటి సెక్షువల్ హెరాస్మెంట్కి గురి చేసిన కూడా భార్యను. ఇవన్నీ కూడా గృహహింస నిరోధక చట్టం DVC యాక్ట్ కిందకు వస్తాయన్నమాట. తర్వాత దీంట్లో ఎలాంటి ఉపశమనాలు పొందవచ్చు అంటే, సపోజ్ బాగా తాగొచ్చి కొడుతున్నాడు అనుకోండి, భార్యను హింసిస్తూ ఉంటే అలాంటి చర్యలు చేపట్టకుండా రక్షణ ఉత్తర్వులను పొందవచ్చు అనమాట. అంటే కోర్టు భర్తకు డైరెక్షన్ ఇస్తుందన్నమాట. ఇక్కడ నుండి ఆవిడ పైన, ఆవిడ ఒంటి మీద చేయి వేయద్దు, కొట్టొద్దు, హింసించొద్దు, ఎలాంటి గాయం కూడా కలిగించొద్దని. అట్లాగే మానసికంగా కూడా హింసించవద్దని చెప్పి కూడా రక్షణ ఉత్తర్వులు అంటారు, ప్రొటెక్షన్ ఆర్డర్స్ అంటారు అనమాట, అవి అడగొచ్చు. తర్వాత ఆర్థికపరమైన అంశాల్లో కూడా ఇంటికి మెయింటెనెన్స్ కట్టమని కానివ్వండి, ఇంటి అద్దెలు ప్రాపర్గా కట్టమని కానివ్వండి, ఇవి ఇవ్వమని చెప్పేసేసి ఆర్థికమైనటువంటి ఉత్తర్వులు కూడా పొందవచ్చు. మైనర్ పిల్లలు ఉంటే పిల్లలు చాలామంది లాక్కొని భార్యను నేర్పిస్తూ ఉంటారు. కాబట్టి మైనర్ పిల్లలను కూడా కస్టడీ రైట్స్ కూడా ఈ DVC యాక్ట్ నుంచి పొందే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఆ మహిళకు సపరేట్గా నివసించడానికి ఒక ఇంటిని ఏర్పాటు చేయమని అడగవచ్చు. అంటే అతనికి సొంత ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఒక పోర్షన్ కానీ, ఒక గది కానీ ఇప్పించవచ్చు. ఒకవేళ సొంత ఇల్లు లేని పక్షంలో ఆవిడకు కూడా సపరేట్ అకామిడేషన్, బయట ఒక అద్దె ఇల్లు ఏర్పాటు చేయమని కూడా కోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాని 498 IPC లాగా దీంట్లో శిక్షలు పడేటటువంటి అవకాశం లేదు. మరి శిక్షలు ఎప్పుడు పడతాయంటే కోర్టు వారు ఏదైనా ఆర్డర్ ఇచ్చి ఆ ఆర్డర్ను భర్త ఫాలో అవని పక్షంలో మాత్రమే కోర్టు ద్వారా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అది మీరు అడిగినటువంటి DVC యాక్ట్ రక్షణ కల్పిస్తుంది అనమాట. ఆ రక్షణ కూడా ఆ ఉత్తర్వులను ఉల్లంఘించినప్పుడు
తదుపరి చర్యలు తీసుకుంటుంది. ఆ తదుపరి చర్యలు తీసుకున్నటువంటి సంఘటనలు కూడా ఎక్కడ జరగలేదండి. ఎందుకంటే తదుపరి చర్యలు తీసుకోవాలన్నా కూడా ప్రాపర్ ఎవిడెన్స్ ఆ మహిళ కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేయాలన్నమాట. డబ్బులు ఇవ్వట్లేదనో, మళ్ళా వచ్చి కొడుతున్నాడనో, లేదా పనిచేసే ప్లేస్కి వచ్చి అక్కడ అందరిలో నానా రచ్చ చేస్తున్నాడనో అవన్నీ కూడా కోర్టు వారి ముందు నిరూపించాలన్నమాట. దానికి ఎలాంటి శిక్ష ఉంటుందంటే కొంత జరిమానాగా కొంత డబ్బు చెల్లించమని అడుగుతారు. 1 సంవత్సరం వరకు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత 498 ఆఫ్ IPC, ఇది ఎక్స్క్లూజివ్గా వరకట్నపు వేధింపులు అనమాట. ఒక వివాహిత మహిళను అత్తింటి వారు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానివ్వండి అదనపు కట్నము తెమ్మని కానీ, లేదా అదనపు వస్తువులు అంటే డబ్బులు గోల్డ్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఫ్రిడ్జ్లు, టీవీలు ఎక్సెట్రా ఎక్సెట్రా తెమ్మని కానివ్వండి, తీవ్రమైన మానసిక వేదనకు గురి చేసి ఆ మానసిక వేదన వల్ల ఆమె ఆరోగ్యానికి భంగం వాటిల్లినప్పుడు, లేదా ఆమె సూసైడ్ టెండెన్సీ డెవలప్ చేసుకుని ఆత్మహత్య ప్రయత్నానికి ప్రేరేపించేటంత హింసించినప్పుడు అది 498 ఆఫ్ IPC క్రిందకు వస్తుందన్నమాట. అది తేడా, దానికి తేడా. ఇదేమో క్రిమినల్ చట్టము, అదేమో సివిల్ చట్టం అనమాట. దీంతో పాటు సెక్షన్ 3 and 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కూడా కోర్టు కేసులు వేసుకోవచ్చు అనమాట. ఈ రెండు క్లబ్ చేస్తున్నారు. 498 ఆఫ్ IPCనేమో హింసించినందుకు, మానసికంగా శారీరకంగా హింసించి ఆ మహిళ ఒంటి మీద గాయాలు అయ్యేటటువంటి విధంగా చిత్రహింసల పాలు చేసి, లేదా ఆవిడ మానసిక పరిస్థితి మారిపోయి ఇంకెందుకు ఈ జీవితం చాలిద్దాం అనేటటువంటి పరిస్థితికి తెచ్చినప్పుడు 498A. ఇంకా వరకట్నపు వేధింపులకైతే మనకు వరకట్న నిరోధక చట్టం మనకు ఉండనే ఉన్నది. ఆ చట్టంలో ఉండేటటువంటి సెక్షన్ 3, 4 ప్రకారం శిక్షలు పడేలాగా కేసులను ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అనమాట. సో DVCనేమో సివిల్, 498 ఆఫ్ IPCనేమో క్రిమినల్. దీంట్లో శిక్ష పడుతుంది. నేరము నిరూపించబడిన పక్షంలో శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే. సో మ్యామ్ 2005లో ఇవి తీసుకొచ్చినప్పుడు, ఇది గృహహింస నిరోధక చట్టం తీసుకొచ్చినప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయో ఇప్పుడు అదే విధంగా నడుస్తుందా, లేదు అంటే ఏదైనా మార్పు జరిగిందా? ఫస్ట్లో ఏమో మహిళలు చాలా ఉత్సాహపడ్డారు. మనకు ఒక మంచి చట్టం వచ్చింది, ఇంకా భర్తలను జైలు పంపించే అవకాశం లేకుండా అమికబుల్ సెటిల్మెంట్లు చేసుకోవచ్చు, భర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంకా కొట్టడం తిట్టడం ఆపమని ఆర్డర్స్ ఇస్తున్నారని చెప్పేసి చాలా ఉత్సాహపడ్డారు. కాకుంటే దీనికి చాలా లింగ్ది ప్రొసీజర్ పెట్టారనమాట. ఈ DVC కింద కేసు పెట్టాలంటే మొట్టమొదట సఖీ సెంటర్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సఖీ సెంటర్ల దగ్గర మహిళలు కంప్లైంట్ ఇచ్చుకోవాలి. ఓకే. ఆ సఖీ సెంటర్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ సఖీ సెంటర్లో మీరు కంటిన్యూ చేయండి. ఆ సఖీ సెంటర్లో కౌన్సిలర్స్ ఉంటారు, లీగల్ కౌన్సిలర్స్ ఉంటారు, ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు, సోషల్ కౌన్సిలర్స్ ఉంటారు. వారు ఆ మహిళ దగ్గర కంప్లైంట్ తీసుకొని ఆ భర్తకు నోటీసులు ఇచ్చి పిలిపించి అతనికి బుద్ధి వచ్చేలాగా మాట్లాడి మంచి మాటలు చెప్పి, బాబు అనవసరంగా కేసులు జోలిపోకండి, ఇట్లా ఉంటుంది అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరిని కలిపేటటువంటి ప్రయత్నము, ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ప్రైమరీ స్టేజ్. ఈ DVC కేసు వేసుకోవాలంటే కంపల్సరీగా సఖీ సెంటర్కి ఎప్పుడు అంతే అమ్మ, సఖీ సెంటర్కే వెళ్ళాలి. అప్పుడు విమెన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం అది పోలీస్ స్టేషన్ కి వెళ్ళేది 498. ఇదేమో సఖీ సెంటర్కి వెళ్తాం. DVCనేమో డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఏమో సఖీ సెంటర్కి వెళ్తారు. చాలా మందికి తెలియదు ఈ విషయం. సఖీ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ భర్తలు కానివ్వండి, ఎవరిపైన కంప్లైంట్స్ ఇస్తే వాళ్ళు కానివ్వండి, చెప్పినట్లు మాట వినకుండా రెక్లెస్గా మాట్లాడి మీ దగ్గర మేమేమి లొంగమని చెప్పేసేసి ఇంకా అడ్వర్స్గా వాళ్ళు మాట్లాడినప్పుడు, సరే నా కౌన్సిలింగ్ ఫెయిల్ అని రాసి ఆ ఫైల్ను తిరిగి కోర్టుకు పంపిస్తారు వాళ్ళు. ఓకే. సఖీ సెంటర్ వాళ్ళు. అక్కడ ఫెయిల్యూర్ అయితే ఒకవేళ అక్కడ ఇద్దరు సరే బుద్ధి తెచ్చుకొని మంచిగా చూసుకుంటానో, ఇంకా హింసించనో, పిల్లల కోసం కలిసి ఉంటామని ఏదో చెప్పి అక్కడ కేసు క్లోజ్ చేసుకొని ఇద్దరు ఇంటికి వెళ్ళి హ్యాపీగా కాపురాలు చేసుకోవచ్చు. అలా కాకుండా భార్య పైన కూడా అభియోగాలు మోపి డి అంటే డి అనేలాగా మాట్లాడి అక్కడ కూడా వాగ్వాదాలు పెట్టి పోట్లాటలు పెట్టుకుంటే అంతటితో బాబు కౌన్సిలింగ్ ఫెయిల్ అవుతుంది, కోర్టుకు పంపిస్తున్నాను, కోర్టులో చేసుకోండి కేసు అని చెప్పేసి సఖీ వాళ్ళు ఈ భార్య పెట్టిన కంప్లైంట్ను కన్సర్న్డ్ కోర్టుకు పంపిస్తారమ్మా, మెజిస్ట్రేట్ కోర్టుకు పంపిస్తారు. అక్కడ దానికి DVC కేసు నమోదవుతుంది, కోర్టులో కేసు నడుస్తుంది. అదనమాట.
అందుకే ఇదంతా లెంగ్ది కదా, ఇక్కడ వెళ్ళాలి, భర్తకు నోటీసులు ఇవ్వాలి, సఖీ సెంటర్లో కుప్పలు తెప్పలు కేసులు పేరుకుపోయినాయి, వీళ్ళందరికీ ఒక్కొక్క రోజు ఇవ్వాలి, ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. మళ్ళీ ఆ భర్త వచ్చినట్టు భర్త ఒక్కడే వస్తారా, రాడు, అతని చుట్టాలను పక్కాలను వాళ్ళను వీళ్ళను లాయర్లను వేసుకొని కోర్టుకు వస్తారు. అఫ్కోర్స్ లాయర్లను రానివ్వట్లేదు, అక్కడ పెద్ద గొడవలు పెట్టుకుంటారనమాట. అందుకని ఇది లెంగ్ది ప్రొసీజర్ అయిపోయింది. ఈ ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఆర్డర్స్ ఇంప్లిమెంటేషన్ చాలా కష్టం అయిపోయింది అనమాట. ఎందుకంటే జడ్జి గారి ముందు అక్కడ సరే నేను ఇంకా హింసించను, ఆవిడ పనిచేసే చోటుకి వెళ్ళి గొడవ పెట్టనని చెప్పేసి బయటకు వస్తారు, ఇంటికి వచ్చి తిరిగి అదే రిపీట్ చేస్తారు. ఇవన్నీ మళ్ళీ ప్రూవ్ చేయాలి కదమ్మా మనం, అది ప్రూవ్ చేయడం కష్టమవుతుంది. చాలా కేసెస్ పేరుకుపోతున్నాయి. డివిసి కేసెస్లో జనరల్గా ఏమి అంత మహిళలకు పెద్ద లాభం ఏం జరగల. చట్టం చాలా బాగుంది, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అవకాశాలు, కాకుండా ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ తక్కువైపోయింది అనమాట. అది ఓకే మ్యామ్, ఒక కాల్ తీసుకుందాం. ఓకే మ్యామ్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు కవిత అండి. మేడంతో మాట్లాడండి అమ్మా. చెప్పండి కవిత గారు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. బ్రాహ్మణ్స్ అండి. వాల్మీకి అబ్బాయిని మా సిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు 2004లో. ఓకే. అప్పటికే అతనికి ఇండియన్ కాంట్రాక్ట్ వల్ల 4 పిల్లల తల్లితో ఒక పాప పుట్టిందండి. ఆ విషయం తెలియక ఈమె చేసుకున్నారు. ఓకే, అంటే అతను పెళ్లి చేసుకున్నాడు ఆల్రెడీ, అంతకుముందు మ్యారీడ్ అనమాట. అంతకుముందు మ్యారేజ్ అంటే ఇండియన్ కాంట్రాక్ట్ వల్ల పుట్టింది అని చెప్పి చేసుకున్నారండి. కోర్టు ద్వారా సెటిల్మెంట్ అయిందని చెప్పి. ఓకే. అప్పటికి ఆమె 4 పిల్లల తల్లి అనమాట. ఓకే. అతనితో పాప పుట్టింది అని చెప్పేసి చేసుకుంటూ ఈమె చేసుకున్నారు. చేసుకున్నాక ఇప్పుడు 22 ఇయర్స్ అవుతుంది. ఈమెకు పిల్లలు లేదు మేడం. ఓకే. ఆమె పాప తీసుకురావడం చేయడం అన్ని చేశారు. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అంతా బాగానే ఉంది. అతను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారండి. ఓకే అమ్మా. అయితే ఏమైందంటే ఈ మధ్య కాలంలో కొంచెం అతను అక్కడే ఉండడము, హెల్త్ ఇష్యూస్ రావడము, అతను రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ గా చేస్తున్నారు మేడం. ఓకే. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా ఆమె దగ్గర ఉండిపోతున్నారు. ఓకే. ఈమెకు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం అది ప్రాబ్లం అయ్యి పూర్తిగా ఇంటికి పట్టించుకోవడం మానేస్తారు. దీనికేమో సాల్వ్ చేయడానికి అవుతుందమ్మా. ఓకే. ఒకటమ్మా, మీ ఆ మొదటి భార్య ఉన్నది కదా అతనికి? ఓకే. అతనికి మొదటి భార్య ఉంది కదమ్మా? భార్య కాదు మేడం, ఇల్లీగల్ కాంట్రాక్ట్ వల్ల పుట్టింది ఆమె. అప్పటికి మ్యారీడ్, 4 పిల్లల తల్లి మేడం. మరి ఇతని ద్వారా సంతానం కలిగింది ఆమెకు? అవునమ్మా. మరి మీ చెల్లెలు కూడా సంతానం ఉన్నారమ్మా? లేరమ్మా, లేరు. మీ చెల్లికి పిల్లలు లేరనమాట. కాకుంటే ఆల్రెడీ ఒక ఇలిసిట్ ఇంటిమసీ ఉండేటటువంటి వ్యక్తిని వివాహం చేసుకున్నారు వీళ్ళు చెల్లెలు అనమాట. కాకపోతే అతను ఏం చెప్పాడంటే మాకు వివాహం కాలేదు, మాకు ఓన్లీ కాంటాక్ట్స్ ఉన్నాయి అని చెప్పారు. అతనికి ఆమె ద్వారా పిల్లలు కూడా ఉన్నారు. ఆమెకి ఇంతకుముందు హస్బెండ్ ద్వారానో మరి ఎట్లా ఆమెకు కూడా 4 బిడ్డలు తల్లి అని చెప్తున్నారు మన కాలరు ఉన్నారు. వీళ్ళు వివాహం చేసుకున్న తర్వాత ఇతను ఇవిడను పట్టించుకోవట్లేదు అనమాట. చూడండి, ఏదైనా సరే ఒక బంధంలోకి మనం అడుగు పెట్టాలంటే ప్రాస్ అండ్ కాన్స్ అని కూడా మనం ఆలోచించాలండి. అతను చెప్పినంత మాత్రం మీరు నమ్మనక్కర్లేదు. ఎవరితోనో ఉంటున్నాను, నాకు ఆవిడ పిల్లల తల్లి, అందుకని ఆవిడతో నాకు ప్రాబ్లం ఉండదు, నేను సెటిల్ చేసుకుంటాను, వీళ్ళని మీ చెల్లెని పెళ్లి చేసుకుంటానంటే మీరు అతన్ని నమ్మి మోసపోయారు. ఎందుకంటే ఇలాంటి ఒక రాంగ్ స్టెప్ వేసినటువంటి వ్యక్తి జీవితంలోకి మనం చొరబడ్డం అన్నది ఫస్ట్ మనం చేసినటువంటి తప్పిదం. అంతే కదండి. అట్లా చేయడం చాలా తప్పండి. ఎందుకంటే ఎప్పటి నుంచో అతనికి ఇలిసిట్ ఇంటిమసీ ఉన్నప్పుడు దాన్ని ఆపుకుంటాను అని చెప్పేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ మ్యారేజ్ అయితే దాన్ని మీరు డైవర్స్ తీసుకున్నాక మీ చెల్లెలకు పెళ్లి చేస్తే అది ఒక రకంగా ఉండేది. అతనికి సంబంధం ఉన్నది, ఇప్పుడు సంబంధం ఉన్నది అని చెప్పి కూడా మనం నిరూపించడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ అన్నది దాని గురించి చాలా 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 కాన్సిక్వెన్సెస్ మనకు డెవలప్ అవుతున్నాయి అన్నమాట. నేను పెళ్లి చేసుకోలేదు, నా భార్య కాదు, నాకు మా ఇద్దరికి సంబంధం ఉంది, అప్పుడెప్పుడో ఉన్నది, ఇప్పుడు నేను వెళ్ళట్లేదు అంటాడు. ఇప్పుడు మీరు ఎట్లా రుజువుపరుస్తారండి? ఇక మీకుండేటటువంటి ఏకైక మార్గం ఏంటంటే సజావుగా కాపురం చేయమని ఇతడు ఆమెను కాపురానికి తీసుకుని వెళ్ళమని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేయచ్చు. లేదా ఈవిడ లీగల్లీ వెడ్డెడ్ వైఫ్, ఎందుకంటే ఫస్ట్ ఆమె కెప్ట్ లేడీ అని చెప్తున్నారు మీరే, లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ మీ సిస్టర్ కాబట్టి
ఈవిడకు మెయింటెనెన్స్ కోసం కేసు వేయండి, లేదా కాపురం జరగాలి అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కేసు వేయండి. ఎవరైనా సరే ఇలాంటి వివాహాలు చేసుకునే ముందు ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఇన్ కేస్ డైవర్స్ అయినా కూడా డైవర్స్ పేపర్లు మనం చూసుకోవాలండి. ఆ డైవర్స్ వ్యాలిడ్ డైవర్సా ఇన్వాలిడ్ డైవర్స్ అని కూడా మనం ఒక లాయర్తో చూపించుకొని మాత్రమే ఇలాంటి వ్యక్తుల జీవితాల్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే అమ్మా. ఓకే. సో మ్యామ్ ఇప్పుడు మనం ఇంకొక ఇదే ఇష్యూ లైక్ పిల్లలు కావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ పెళ్ళయింది, భార్యాభర్తలు వాళ్ళు, కానీ పిల్లలు కావాలి అని చెప్పి పెళ్ళైన ఫస్ట్ మంత్ నుంచే భార్యను వేధించడం, భర్త కానీ భర్త తరపు బంధువులు కానీ వేధించినట్టయితే అది కూడా గృహహింస నిరోధక చట్టం కింద తప్పకుండా అది కూడా గృహహింస నిరోధక చట్టం కిందకి వస్తుంది అనమాట. ఆ రకంగా వేధించినప్పుడు కొంతకాలం ఆగిన తర్వాతనే కదా పిల్లల కోసం 1 monthకు 2 monthకి ఎవరికి ప్రెగ్నెన్సీలు రావట్లేదు. 1 year 2 year చూసిన తర్వాత పిల్లలు పుట్టిన పక్షంలో ఇద్దరు కూడా డాక్టర్ దగ్గర టెస్టులు చేయించుకోవాలి. ఒకవేళ పిల్లలు లేరు అనేటటువంటిది కెపాసిటీ లేకపోయినా కూడా భార్యకు కానీ భర్తకు కానీ అదేమి కాపురం విచ్ఛిన్నానికి అదేం దారి తీయదు. అదే కారణంగా మోసం చేశారనో విడాకులనో అంటే కుదరదనమాట. అది దాని గురించి ఎక్కడ కూడా మనకు ప్రాపర్ లా లేదండి. భార్యకు పిల్లలు పుట్టట్లేదని వదిలేయడము, లేదా భర్త వాళ్ళ సంతానం కాదని వదిలేయడము, అలాంటి రూల్స్ ఎక్కడా లేవండి. ఎందుకంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు టెక్నాలజీ బాగా మనకు పెరిగింది. ఏమీ లేకపోయిన పక్షంలో పిల్లల్ని అడాప్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే మ్యామ్, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు కిషోర్ కుమార్, నేను వెస్ట్ గోదావరి నుంచి మాట్లాడుతున్నా. మేడంతో మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు, చెప్పండి. మేడం మా సిస్టర్కి 2011లో మ్యారేజ్ అయింది మేడం. ఓకే. వాళ్ళకి 2 బాబులు. ఓకే. అయితే వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో చిన్న అంటే ఫ్యామిలీ మెంబర్స్ వల్ల వాళ్ళ అక్క వాళ్ళు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మా చెన్నై మా బావగారు నార్మల్ రోజువారీ కూలి పని చేసుకునే టైపు. ఓకే. అయితే వాళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల మా బావగారికి మా చెన్నైకి లొల్లి వచ్చింది. తర్వాత కొంతకాలం మా చెన్నై ఇంటికి వచ్చేసింది, 2వ బాబు కడుపులో వాళ్ళకి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చేసిన తర్వాత తీసుకెళ్ళమంటే వాళ్ళు ఏమో వద్దన్న అక్కడికి మాట్లాడారు. సరే మేము తీసుకెళ్ళి అక్కడ దించేసాము. దించేసిన తర్వాత ఒక రోజు పెద్ద మనుషులను తీసుకెళ్లి పిల్లాడికి బాగోలేదు, మా బావగారికి మెంటల్ వచ్చేసింది అని చెప్పి మళ్ళీ అందరూ నైట్ పంపించేశారు మేడం. ఓకే. తర్వాత సఖీలోకి వెళ్ళాము. సఖీలోకి వెళ్తే సఖీలో కూడా సెట్ అవ్వలేదు. తర్వాత 498A కేసు పెట్టాం మేడం. ఓకే. 498 కేసు పెట్టిన తర్వాత ఒక లాయర్ గారిని అప్రోచ్ అయితే 498 కేసు వేయమన్నారు. వేసాము. 2018లో వేసాం మేడం. ఓకే. 2018లో మేము కేసు వేసిన తర్వాత 2018లో మేము కేసు వేసిన తర్వాత మేడం మొన్న ఆల్రెడీ హీరింగ్ వచ్చేసింది. హీరింగ్ వచ్చేసిన తర్వాత అప్పటి నుంచి దగ్గరగా ఇప్పటికి 10 months నుంచి వాళ్ళు స్టే అని స్టే తెచ్చుకుంటున్నారు మేడం. వాళ్ళు ఏంటంటే లాయర్ అక్కడికి జడ్జి గారు అడిగారు, వాళ్ళు తీసుకురండి ఒకసారి, తీసుకొచ్చి ఎదురుగా నిల్చోబెడితే వాటి జాబ్ ఏంటన్నా తెలుస్తుంది కదా అంటే వాళ్ళ లాయర్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ మంత్లీ స్టే ఒకటే సబ్మిట్ చేస్తున్నారు తప్ప అప్పుడు రానవ్వట్లేదు మేడం. స్టే హైకోర్టు స్టే ఇచ్చిందండి? హైకోర్టు స్టే ఇచ్చిందా? హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు మేడం వాళ్ళు. ఓకే. హైకోర్టు నుంచి స్టే వస్తే అండి ఈ కేసు విచారించేటటువంటి మెజిస్ట్రేట్స్ ఏమీ చేయలేరండి. హైకోర్టులో ఆ స్టేని మీరు వెకేట్ చేయించుకొని రావాలన్నమాట. అంటే స్టేని ఎత్తివేయించుకొని రావాలి. లేదా ఎందుకంటే హైకోర్టులో మీ సిస్టర్ పెట్టినటువంటి 498Aను కొట్టివేయమని క్వాష్ పిటిషన్ వాళ్ళు వేసుకొని ఉంటారు. క్వాష్ పిటిషన్లో స్టే ఇచ్చింటుంది హైకోర్టు అనమాట. అంటే విషయం తేలేటంత వరకు కింది కోర్టులో ప్రొసీడింగ్స్ ఆపండి అని చెప్పేసి అర్థం. కాబట్టి మీరు హైకోర్టులోనే మీ కేసుని మీరు నడుపుకొని అక్కడ దాంట్లో మీ లాయర్ గారిని హైకోర్టులో ఒక లాయర్ని పెట్టుకొని ఆ లాయర్ గారి ద్వారా ఆర్గ్యుమెంట్స్ తెప్పించుకొని ఆ కేసుని ఎత్తివేయాలా, క్వాష్ చేయాలా, క్వాష్ చేయనక్కర్లేదా అన్న విషయానికి సంబంధించి హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ చెప్పాలండి. అప్పుడు హైకోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ కేసు ప్రాపర్ కేసు కాదా అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ మెజిస్ట్రేట్ కోర్టులో ఏం చేయరండి, హైకోర్టులోనే కేసు ఎత్తివేయించుకోండి మీరు, లేదా ఆ కేసులో జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఆగండి, లాయర్ని పెట్టుకోండి మీరు అక్కడ. ఓకే. ఓకే. సో మ్యామ్ ఈ మధ్యకాలంలో రీసెంట్లీ చూస్తున్నాం మనం భార్యల వేధింపుల వల్ల భర్తలు చనిపోతున్నారు అన్న విషయం మనం ఎక్కువగా గమనిస్తున్నాం, ఎక్కువ వార్తల్లో వస్తున్నాయి. మరి నిజంగానే ఈ గృహహింస నిరోధక చట్టం అనేది మిస్యూజ్ గురవుతుందా? నిజంగానే సంచలనం గురైంది నిజంగా ఈ వార్తలు. మన అతుల్ సుభాష్ కేసు చూసాం మనం. అవును.
లేదండి, ఎందుకంటే చాలా కేసెస్లో కూడా క్షణికావేశానికి లోనయ్యి ఏం చేయాలో తోచక భావోద్వేగాలకు లోనయ్యి మహిళలు కేసులు పెడుతున్నారు. కేసులు సరిగ్గా నిలబడట్లేదన్నమాట. ఎందుకంటే తరిగినటువంటి సాక్ష్యాధారాలను వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా సరిగ్గా వాదనలు వినిపించలేకపోతున్నారు చాలా కేసెస్లో. ఎందుకంటే ఈ బాధితుల తరఫున వాదించేది అంటే ఇక్కడ మన ఆడపిల్లలే బాధితులు కదమ్మా. ఆడపిల్లలు కేసు పెట్టినప్పుడు త్రూ పోలీస్ స్టేషన్ ద్వారా కేసు పెడతారు, లేదా త్రూ మెజిస్ట్రేట్ కోర్టు ద్వారా కేసు పెడతారు. వాళ్ళ తరఫున వాదించేది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అనమాట. భర్తలేమో వేరే వేరే లాయర్స్ని డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు. వీళ్ళ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట. వాళ్ళ దగ్గర బోల్డ్ కేసులు ఉంటాయి. వాళ్ళు చక్కగా తీరిక చేసుకొని ఈ అమ్మాయి ఫైల్ చదివి క్రాస్ ఎగ్జామినేషన్కి ఎక్కడ నిలబడాలి, ఎట్లా ఏ రకంగా మాట్లాడాలి, ఏ ప్రశ్నకు ఏ జవాబు చెప్పాలి, ఎలాంటి ఎవిడెన్స్లు తెచ్చుకోవాలని చెప్పేసి ఎవరైతే అమ్మాయి కేసు పెట్టిందో ఆ కంప్లైనెంట్కు తగినటువంటి సలహాలు ఇచ్చి కేసుని లీడ్ చేయాలి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. కాబట్టి వీళ్ళ దగ్గర సాక్ష్యాలు లేకపోతే అమ్మాయిల దగ్గర పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా ఏమి చేయలేరన్నమాట. అందుకని కేసెస్ ఎప్పుడు నిలబడట్లేదు. అదొకటి, వీళ్ళు ఆవేశానికి లోనయ్యి భర్తను ఏడిపించాలని సతాయించాలని నో డౌట్ చాలామంది హింసకు లోనవుతున్నారు. ఆవేశానికి లోనయ్యి భర్త పైన, తర్వాత అత్తమామల పైన, ఆడపడుచుల పైన, మరుదుల పైన, తోడుకోడళ్ళ పైన కూడా కేసెస్ పెడుతున్నారు. ఫైనల్కి వచ్చేసరికి కేసెస్ వీగిపోతున్నాయి. ఎవరిపైన కూడా నిర్దిష్టమైన అభియోగాలు, నిర్దిష్టమైన ఆరోపణలు లేవన్నమాట. లేకపోయేసరికి కేసులు వీగిపోయి కేసు అవుట్రేట్గా కొట్టేస్తున్నారు. కాబట్టి మహిళలకు ఏమి న్యాయం జరగట్లేదన్నమాట. కాబట్టి కేసులు పెట్టొచ్చు బాధితులు, దానికి తగినటువంటి సాక్ష్యాధారాలను సేకరించాలి. నిజంగా మిమ్మల్ని ఎవరైతే హింసించారో, ఏ రకంగా హింసించారో, ఎప్పుడు హింసించారో, ఎక్కడ హింసించారో అన్ని డీటెయిల్స్ సహా కేసు ఫైల్ చేసుకుంటే ఆ కేసు నడిచి అప్పుడు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే. సో మ్యామ్, అంటే భర్తల వైపు అవును తప్పులున్న వాళ్ళు ఉంటారు, భార్యల వైపు తప్పులున్న వాళ్ళు ఉంటారు. నిజంగానే భర్తల సైడు వాదించడానికి అసలు లాస్ ఉన్నాయా, చట్టాలు ఉన్నాయా, వాదించుకోవచ్చా? భర్తలు వాళ్ళ లాయర్స్ని పెట్టుకుంటారమ్మా, పెద్ద పెద్ద లాయర్స్ని పెట్టుకుంటారనమాట. భార్యల సైడ్ ఏమో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, భర్తల సైడ్ ఏమో మామూలుగా ప్రైవేట్ లాయర్స్ని పెట్టుకుంటారు. వాళ్ళ తరఫున పెట్టుకొని ఆవిడ పెట్టిన అలిగేషన్స్ అన్ని కూడా తప్పులని వాదిస్తారనమాట. ఎక్కడ మనకు దెబ్బతింటున్నారంటే అండి, ఈ క్రిమినల్ చట్టాలు 498 ఆఫ్ IPC, తర్వాత డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద వేసేటటువంటి కేసెస్లో వరకట్నపు వేధింపులు అని చెప్తున్నారు. వరకట్నపు ఇచ్చినట్లు మన దగ్గర ఆధారాలు మనం కోర్టు వారికి చూపించాలి, అది చూపించలేకపోతున్నారనమాట. అందుకనే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మన వేదిక ద్వారా కూడా చెప్తున్నాము. చెక్కుల ద్వారానో, డీడీల ద్వారానో, పెద్ద మనుషుల సమక్షంలోనో, వాళ్ళ సమక్షంలో మీరు డబ్బులు ఇచ్చినప్పుడు, కట్న రూపాయలు ఇచ్చే డబ్బులను అప్పుడు మన కోర్టు ముందు డాక్యుమెంట్స్ పెట్టే అవకాశం ఉంటుంది. ఓహో వీళ్ళు ఇంత కట్నం ఇచ్చారు, ఇది సరిపోక వాళ్ళని వేధించారని చెప్పేసి కోర్టు ఒక అండర్స్టాండింగ్కి వస్తుందన్నమాట. అదొకటి. ఇంకా కొట్టిన తర్వాత, తిట్టిన తర్వాత, హింసించిన తర్వాత వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వూండ్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం కానివ్వండి, మెడికల్ లీగల్ కేసు చేయడం కానివ్వండి చేస్తే తీవ్రమైన హింసించాడు, శారీరకంగా హింసించాడు, బెల్ట్తో కొట్టారని రాస్తుంటారు, బూట్స్తో కొట్టారని రాస్తుంటారు. ఊరికే మాట అంటే కుదరదు కదమ్మా, దానికి ఆధారం చూపించాలి. అదనమాట. ఇంకొక కేసుల్లో ఏం చేస్తారంటే, చాలా కేసెస్లో భర్త అంటే నిజంగా ఇష్టం ఉండదు వీళ్ళకి, విడిపోదాం అనుకుంటారు. పోతున్నాం కదా, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు ఎక్కువ లాగకూడదు, వీళ్ళని ఇరికిస్తే దారికి వస్తారు, వీళ్ళ వీక్ పాయింట్ వీళ్ళ అమ్మ, వీళ్ళ నాన్న, వీళ్ళ అక్క చెల్లెలు అని చెప్పేసి అందరినీ కూడా కేసెస్లో ఇరికిస్తున్నారు అనమాట. ఒకలాగా కాదు, చాలా విధాలుగా చాలా విధాలుగా. ఇప్పుడు అదే మన జడ్జిమెంట్ వచ్చింది, నిన్నగాక మొన్న వచ్చింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ గారితో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం వాళ్ళు చెప్పారు, ఈ గృహహింసకు సంబంధించినటువంటి, వరకట్నపు వేధింపులకు సంబంధించినటువంటి కేసెస్లో కుటుంబ సభ్యులందరినీ కూడా ఇరికించకండి. నిర్దిష్టమైన ఆరోపణలు, నిర్దిష్టమైన అభియోగాలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్లను దాంట్లో నిందితులుగా చేర్చండి. అట్లాగే పోలీసులు కూడా ఈ కేసును బుక్ చేసేటప్పుడు సునిశ్చితంగా పరిశీలించి సాధ్యాసాధ్యాలను కూడా వాళ్ళు ఆలోచించుకొని నిజంగా హింస జరిగిందా లేదా అని ఆలోచించిన తర్వాత మాత్రమే ఈ మహిళ చెప్పినటువంటి పేర్లను, ఒక్కొక్కరు 10 మంది పేర్లు చెప్తారు, 10 మందిని చెప్తారు, వాళ్ళు వీళ్ళని ఊరు వాడ మొత్తాన్ని పెడతారనమాట. ఒక కేసులో అయితే పెళ్లి చేసిన పూజారి పైన కూడా పెట్టారు కేసు, వరకట్న వేధింపుల కేసులో అనమాట. ఇట్లా పెడుతుంటారు. కుదిర్చిన మీడియేటర్స్ పైన కూడా పెడుతుంటారు. కొంతమంది మనం పెళ్ళిళ్ళు కుదురుస్తుంటాం, ఏదో మధ్యవర్తి గుండి మాటలు చెప్తుంటాం, వీళ్ళని వాళ్ళని కలుపుతుంటాం, వాళ్ళపైన కూడా పెడుతుంటారు. దానికి కాల్ ఉందా? మాట్లాడండి. మాట్లాడండి. ఒక కాల్ తీసుకుందా. హలో
హలో, చెప్పండి మేడం. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం స్పష్టంగా మాట్లాడండి అమ్మా, లాయర్ గారితో మాట్లాడండి. హలో, కాల్ కట్ అయింది. మేడం, మీరు ఇందాక మెన్షన్ చేశారు కస్టడీ రైట్స్ అని చెప్పి. ఇప్పుడు కస్టడీ రైట్స్ అంటే ఏంటి, ఏ సిచ్యువేషన్స్లో మగవాళ్ళ దగ్గరికి వెళ్తారు పిల్లలు? ఓకే, చెప్తాను. కస్టడీ రైట్స్ అంటే కస్టడీ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ అని చెప్పింది. చిన్న పిల్లలను 18 సంవత్సరాల లోపల వయసు ఉండే పిల్లలను ఎవరి దగ్గర ఉంచాలి అన్నది మన కోర్టులో ఒకటి వస్తుంది. అమ్మ దగ్గర ఉంచాలా, నాన్న దగ్గర ఉంచాలి. సారీ టు ఇంటరప్ట్, అతుల్ సుభాష్ కేసులో కూడా అతుల్ సుభాష్ కాకుండా వాళ్ళ అమ్మగారి దగ్గరే పిల్లల్ని ఉంచమని వచ్చింది. అతుల్ సుభాష్ భార్య దగ్గరే పిల్లల్ని ఉంచుకున్నారు. పిల్లల్ని ఉంచమని కోర్టు ఉంచమని అతుల్ సుభాష్ ను పాపము అప్పుడప్పుడు చూసే అవకాశాలు ఇచ్చారు. విజిటింగ్ రైట్స్ ఇచ్చారు అతుల్ సుభాష్ తండ్రి కదా, కానీ ఇతను వెళ్ళినప్పుడల్లా వాళ్ళ పిల్లలను చూపకుండా హింసించారు. అతను అది తట్టుకోలేకపోయినాడు. నా సొంత కొడుకు అనుకుంటా అతనికి, నా సొంత కొడుకుని చూసుకునే అవకాశం కోర్టు వాళ్ళు ఇచ్చినా కూడా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎగ్జిక్యూషన్ అనేది కష్టం అయిపోతుంది. దాన్ని మనం ఒబ్లైజ్ అవ్వాలి కదా. కోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు పలానా శనివారం ఆదివారం నీ భర్తకు తండ్రికి పిల్లల్ని చూపించమన్నప్పుడు మన కోర్టు వారి ఆర్డర్ను మనం ఫాలో అయ్యి ఆ తండ్రి వచ్చినప్పుడు పిల్లల్ని చూపించాలి. ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకెళ్తే ఊరుకోరు ఏ కోర్టు కూడా. చక్కగా చూసి 1 గంట 2 గంటలు ఒక పూట చూసే అవకాశం మనం కల్పించాలి. అందుకని చాలా మానసికంగా కురింగిపోతున్నారనమాట. అందుకని భార్యాభర్తలుగా విడిపోండి, అమ్మా నాన్నలుగా కలిసి ఉండని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటారనమాట. మీరిద్దరు పేరెంట్స్ లాగా వ్యవహరించండి. మీ ఇద్దరికి పడలేదు, మీరు విడిపోండి, ఎక్కడన్నా ఉండండి, ఏమన్నా చేసుకోండి, కేసులు వేసుకోండి, కొట్టుకోండి. పిల్లలు ఏం పాపం చేశారు, వాళ్ళకి అమ్మ ప్రేమ నాన్న ప్రేమ ఇద్దరి ప్రేమ కూడా కావాలి కదా అంటున్నారు. అది ఈ జడ్జిమెంట్ చెప్పుకుందాము. దాంట్లో ఏమన్నారంటే, భువనగిరిలో ఒక మహిళ భర్త పైన 498A కేసు వేసింది. కేసు వేస్తూ దాంట్లో ఎవరిని పార్టీలు చేసిందంటే భర్తను, తర్వాత అత్తగారిని, అత్తగారి చెల్లెలు కొడుకును, అంటే భర్త కజిన్ బ్రదర్ను, భర్త పిన్ని గారిని కూడా కేసు వేసింది వాళ్ళపైన. కేసు వేసినప్పుడు ఈ పోలీసులు ఇవన్నీ ఆలోచించకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి కేసు ఫైల్ చేసి పడేశారు. ఇక్కడ పోలీసులతో సగం తప్పనమాట. ఆలోచించాలి, వాళ్ళకి ఆ మాత్రం విచక్షణ ఉండదా? మనము అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాల కేసుని అందరిపైన కేసు పెట్టేసరికి ఇందాక మన ఒక కాలర్ చెప్పినట్లు క్వాష్ పిటిషన్ వాళ్ళు మన హైకోర్టుకు వచ్చి వేసుకున్నారు. భువనగిరి నుంచి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకుంటే హైకోర్టు వాళ్ళు ఏం చెప్పారు, క్వాష్ పిటిషన్ దాన్ని క్వాష్ చేయకుండా వీళ్ళందరిపైన కేసు ఉంచిందనమాట. ఆ అత్తగారి చెల్లెల పైన, చెల్లెల కొడుకు పైన కేసు ఉంచింది. ఇంకా వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మొన్న సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తూ ఈ వ్యాఖ్యానం మొత్తం చేసి, అనవసరంగా ఇరికించకండి, నిర్దిష్టమైన ఆరోపణ అంటే వీళ్ళు నేరం చేశారు, వీళ్ళు పని చేశారు, ఈ రకంగా హింసించారని ఉన్నప్పుడు అందరినీ పార్టీలు చేయండి. కాబట్టి దీంట్లో ఆ అత్తగారి చెల్లెల్ని, ఆ చెల్లెల కొడుకును మేము ఎక్స్క్లూడ్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు కొట్టివేసి నీ భర్త నిన్ను హింసించాడు, భర్త పైన కేసు పెట్టుకున్నావు, భర్త పైన కేసు ఉంచుకో అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది అనమాట. అదే. సో ఇలాంటి కేసెస్ వల్ల నిజంగానే మిస్యూజ్ అయిన కేసెస్లో ఎంతమంది ఎంత ఎమోషనల్లీ డిస్టర్బ్ అవుతారు. తర్వాత ఈ భార్యలు ఎందుకు కేసులు పెడతారు కూడా చెప్పారమ్మా, చాలా మంచి వర్డ్స్ వాడారు. వీళ్ళంటే భార్యలు ఎమోషనల్గా భావోద్వేగాలు ఎక్కువైపోతాయంట. ఎక్కువైపోయి నా భర్త కొడుతుంటే ఇంట్లో వాళ్ళు ఎవరు అడ్డు రాలేదు, ఆయన ఎవరు అడ్డుకోలేదు, నాకెవరు సపోర్ట్ చేయలేదని వాళ్ళని కూడా ఇరికిస్తున్నారు. అవి తగ్గించుకోండి అని చెప్పడం జరిగింది. ఓకే మ్యామ్, ఈ రోజు వరకట్న వేధింపులు, అదేవిధంగా గృహహింస నిరోధక చట్టం గురించి చాలా విషయాలు, దాని డిఫరెన్స్ కూడా నిజంగా చాలా మందికి తెలియదు, చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది ఈనాటి మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.